ప్రియమైన స్నేహితులారా, ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అందిస్తున్న వాక్యము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నది. అందుకనే దేవుడి వాగ్దానం చేస్తున్నారండి. మనము జూన్ మాసం యొక్క మొదటి దినంలో ప్రవేశించాము. ఈ దినమును మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకనంటే యెహోవా కన్ను తన యందు భయభక్తులు కలిగిన వారి మీదను, తన కృప కొరకు కనుపెట్టుకుని వారి మీదను ఉన్నదేని కీర్తన 33వ అధ్యాయంలో ఉందండి. దేవుని యొక్క దృష్టి తన యందు భయభక్తులు కలవారి మీద, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద, ఆయన కృప మన యందు ఈ నెలంతయు ప్రవహింపచేసి మనం చేస్తున్న ఉద్యోగాలలోనూ వ్యాపారాల్లోనూ అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్ళగలిగినట్లుగా ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడు అయిన జీవాధిపతి తండ్రి, మీ యందు భయభక్తులు కలిగిన వారి మీద, మీ కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నైనా మీ కనుదృష్టి ఉంటుంది కనుక మీరు మా పట్ల, మా కుటుంబీకుల పట్ల మీ కనుదృష్టిని సారించి నేను ఈ జూన్ మాసం అంతయు తండ్రి నైనా మీ చిత్తంలో మేము జీవించగలిగినట్లుగా, మేము చేస్తున్న ఉద్యోగాలలో వ్యాపారాలలో నేను మమ్మల్ని అభివృద్ధి పదంలోకి నడిపించమని, మా బిడ్డలు చదువుతున్నటువంటి చదువులలో రాణించినట్లుగా మీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.